మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. 3 రోజుల పాటు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తుఫాను వేళ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ఎలాంటి సమయంలోనైనా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలో ఉండవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ గోదావరిలో వేటకు వెళ్లవద్దని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కీర్తి ఈ యొక్క మొందా తుఫాన్ బారిన పడకుండా రైతులు ఈ యొక్క ప్రజలు జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క మొందా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే స్కూళ్ళన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అదే విధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను కూడా పూర్తి స్థాయిలో కోరుకొండ మండలం గాదరాడ నా స్వగృహంలో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9384999999 లేదా నా వ్యక్తిగత సహాయకులు 9482799999 అనే నెంబర్ కి మీరు కాల్ చేయండి. ముఖ్యంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాల్లో, ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండద్దు. పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క మొందా తుఫాన్ బారిన పడకుండా రైతులు ఈ యొక్క ప్రజలు జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. రాష్ట్ర